నమస్తే అండి. జీనియస్ పబ్లికేషన్స్ మరియు మన eGURUm టీవీ ఆధ్వర్యంలో నిరుపేద నిరుద్యోగులకు పుస్తకాల వితరణ అంటూ మనం ఒక వీడియోను పబ్లిక్ చేసుకున్నాము. రఘుదీపక గారు పుస్తకాలు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి చాలామందికి ఇంకా అర్థమైతే లేనట్లుంది. ఎందుకంటే కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అంటే చాలామంది చేస్తున్నారు. ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అని. అండ్ ఇంకా చూసుకుంటూ పోతే ఎలా ఎన్రోల్ చేసుకోవాలి సారు అని, అంటే ఎన్రోల్మెంటు ఎలా ఎన్రోల్ చేసుకోవాలి సార్, చాలా అంటే చాలా, సార్ మేము ఎలా ఎన్రోల్ చేసుకోవాలి చెప్పండి అని బాగా అంటే బాగా కామెంట్లు వస్తున్నాయి. కాబట్టి ఎన్రోల్ చేసుకునే విధానం పూర్తిగా నేను ఈ వీడియోలో వివరిస్తాను, చూడండి. ఏం లేదు, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇక్కడ టైటిల్ మీద క్లిక్ చేయండి. మీరు మొబైల్లో చేస్తారు కాబట్టి ఇక్కడ టైటిల్ పైన క్లిక్ చేయగానే, అంటే టైటిల్ పైన ఇట్లా క్లిక్ చేయగానే కిందికి డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లో చూడండి, క్లిక్ హియర్ టు ఎన్రోల్ అని ఉందా, క్లిక్ హియర్ టు ఎన్రోల్ అని ఉంది. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ను ఫిల్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, చూడండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నాకు ఏమైనా ఉంటే పిన్ చేయండి, అడగండి, నేను చెప్తాను. లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి. అండ్ ఇక్కడ మనం ఫామ్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ ఫామ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా మనకు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇలా సింపుల్గా మీకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అడుగుతాం అంతే. ఇక్కడ ఏముంటుందండి, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర ఏం చేయాలి, మీ పేరు ఎంటర్ చేయాలి. ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫాదర్ ఆక్యుపేషన్ దగ్గర మీ ఫాదర్ ఏం చేస్తాడు, కూలి పని చేస్తాడా, తెలుగులో అయితే తెలుగులోనే ఎంటర్ చేయరు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో చేయరు, మీ ఇష్టం. కూలి పని చేస్తాడా, వ్యవసాయ కూలియా, లేదంటే మేస్త్రి పని చేస్తాడా, ఏం పని చేస్తాడు, వ్యవసాయమా, ఏది ఉంటుంది ఇక మీకు ఇష్టం వచ్చింది. అంటే మీ నాన్నగారు చేసే అటువంటి ఆక్యుపేషన్, మీ మదర్ నేము మీ మదర్ ఆక్యుపేషన్, బీడీలు చేస్తుందా, పత్తెర పోతుందా, ఈ విధంగా అనమాట. అఫీషియల్ ఏం కాదు, ఇది నాకు తెలియడం కోసమే అంతే. రఘుదీపక గారికి నేను ఇట్లా సెలెక్ట్ చేసిన అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం కోసం, యాక్యురసీ కోసం అంతే. ఎందుకంటే ఇది చేయకపోతే అన్నేమనుకుంటాడంటే, రగన్న నాకు తెలిసిన వాళ్ళకు అందరికి ఇచ్చుకున్నానేమో అని అనుకుంటాడు కదా, అట్లా అని చెప్పేసి. ఇప్పుడు క్వాలిఫికేషన్ వచ్చే దగ్గర మీ క్వాలిఫికేషన్ ఏంటి, టెక్నికల్ క్వాలిఫికేషను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అన్నీ ఫిల్ చేయండి. మీకు ఏది వీలుంటే అది హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఫిల్ చేయండి. అండ్ ప్రీవియస్ అటెంప్టెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే మీరు ఇంతకుముందు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిరా, పీసీ అంటే కానిస్టేబుల్కి సంబంధించి కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఇట్లా ఏమన్నా రాస్తే వాటి వివరాలు. అండ్ టార్గెట్ జాబ్ అని ఉంది. యువర్ టార్గెట్ జాబ్ అంటే ఇక్కడ ఏంటిదంటే, అంటే ఇక్కడ టైటిల్ ఏం పెట్టాలో తెలియక ఇట్లా తయారు చేసిండు మా టెక్నికల్ అడ్వైజరు. అయితే ఏంటంటే ఇక్కడ మీరు ఏ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతారు, మీరు కానిస్టేబుల్ కావాలనుకుంటారా, ఎస్ఐ కావాలనుకుంటారా, గ్రూప్ 1 ఆఫీసరా, గ్రూప్ 2 ఆఫీసరా. ఎందుకంటే మేము పుస్తకాలు ఇవ్వడానికి అనమాట, దానికి సంబంధించినటువంటి పుస్తకాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోవడానికి ఇదన్నమాట గట్లా. ఎందుకంటే మీరు గ్రూప్స్కు ప్రిపేర్ అవుతారు, మేము కానిస్టేబుల్ పుస్తకాలు ఇస్తే నడవదు కదా, మీరు కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతారు, మేము ఇంకేవో పుస్తకాలు ఇస్తే నడవదు కదా, అట్లా అనమాట. అండ్ ఇక్కడ జెండర్ అని ఉంది, జెండర్ దగ్గర మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ మెనూ ఉంటుంది, క్లిక్ చేయగానే మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది, ఆ కేటగిరీలో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మిమ్మల్ని ఫిల్టర్ చేయడానికి కాదు, ఇది ఎందుకు అడుగుతున్నామనంటే మీ గురించి తెలుసుకునేటప్పుడు సాధారణంగా మన పల్లెటూరులో ఎట్లుంటారు, ఏదైనా అడిగితే సర్పంచ్ గారి నెంబర్ ఇవ్వమంటున్నాము, కార్యదర్శి నెంబర్ ఇవ్వమంటున్నాము, డీటెయిల్స్ ఇవ్వమంటున్నాం కదా, పలానా పండుగ స్వామి అని అడుగుతాం మనం. నాకు తెలిసిననే మామిడిపల్లి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, పండుగ స్వామి వాళ్ళు మీకు తెలుసా అని అడుగుతాం. అక్కడ పండుగ అనే ఇంటి పేరుతోటి 2 క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడ వాళ్ళకు కూడా ఇబ్బంది, అదే ఎవరి గురించి అడుగుతారు అని, ఆ ఒక్క విషయానికి తప్ప మిగతా విషయాల కోసం కాదు, అట్లా అనమాట. జస్ట్ ఇది మేము తెలుసుకోవడం కోసమే, అంటే మీ గురించి తెలుసుకోవడం కోసమే కదా తప్ప సెలక్షన్ ప్రాసెస్లో దీనికి సంబంధం లేదు. మీ డీటెయిల్స్ కనుక్కోవడం కోసమే. కాంటాక్ట్ నెంబర్ దగ్గర మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ నెంబర్ అయితే రెండిట్లలో అదే ఫిల్ చేయండి. అండ్ పంచాయత్ సెక్రటరీ, సర్పంచ్, వార్డు కౌన్సిలర్, ఇక్కడ కొంతమంది ఏం అడుగుతారు అంటే మా సర్పంచ్ అట్లా, మా వార్డు నెంబర్ ఇట్లా, మా పంచాయత్ సెక్రటరీ తెలియదు అది అని అంటారు. ఇక్కడ మీ కుల పెద్ద మనిషి లేకపోతే మీకు దగ్గర మన పల్లెటూళ్ళలో ఎట్లుంటుంది, మన వార్డుకు సంబంధించిన వాళ్ళు ఎవరో వాళ్ళు ఉంటారు కదా, కొంత లీడర్షిప్ చేసేటోళ్ళు, కొంత మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరిది ఇచ్చినా సరే వాళ్ళ నెంబర్ ఇవ్వండి, జస్ట్ మీ గురించి తెలుసుకోవడానికి. వాస్తవానికి వీళ్ళకి ఫోన్ చేయడం అనేది చాలా తక్కువ, ఎవరికో ఒకరికి చేస్తాం అంతే. ఖచ్చితంగా ఫస్ట్ కాల్ మీకే వస్తుంది, సెలెక్ట్ అయితే ఫస్ట్ మీకే వస్తుంది, మీకు వచ్చి మీతోటి మాట్లాడి మీ పరిస్థితులు ఏందని ఫస్ట్ మిమ్మల్నే తెలుసుకుంటారు. మా సిబ్బందులు, మా వాళ్ళు, మా పిల్లలు పూర్తిగా మిమ్మల్నే తెలుసుకుంటారు. తర్వాత మీ గ్రామ పంచాయతీలో మరి మీరు చెప్పింది నిజమా కాదా అని చెప్పేసి వాళ్ళని అడుగుతారు. వాస్తవానికి ఆ సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు, జస్ట్ అడిగినాం అంతే. మీ ఒపీనియనే ఫైనల్ అనమాట, మీరు అబద్ధం చెప్పరు కదా, మన సబ్స్క్రైబర్లు మనోళ్ళు కదా, అట్లా అనమాట. తర్వాత మీ విలేజు, మీ టౌను, మీ మండలు, మీ డిస్టిక్, మీ పిన్ కోడ్ జస్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది అంతే.
సింపుల్, మీ డీటెయిల్స్ జస్ట్ ఇవ్వడమే. మళ్ళీ నేను వీటిని ఏం చేస్తా అంటే మీకు 1వ తారీఖు రోజు వెబ్సైట్లో పెడతా, ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టా. ఎందుకంటే ఇవన్నీ మనకు చాలా ఉపయోగపడేటువంటి, అంటే మొబైల్ నెంబర్స్ వాళ్ళు వీళ్ళు కొంత అది చేసే అవకాశం ఉంటుంది. అమ్మాయిలు ఉంటారు, లేకపోతే కొందరు బాగా కావాల్సిన వాళ్ళు, లేకపోతే ఇంకేదన్నా పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో అట్లా ఏ డీటెయిల్స్ కూడా మేము పెట్టాం. ఇక్కడ ఏం పెడతామంటే జస్ట్ మీకు సంబంధించినటువంటి పేరు, మీ ఫాదర్ నేమ్ అండ్ మీ జిల్లా పేరు, గంతే. ఈ 3 పెడతాం. ఈ 3 పెట్టి మీకు అనౌన్స్ చేసి అంత అయిపోయిన తర్వాత ఈ డీటెయిల్స్ అయితే మా దగ్గర ఉంటాయి, పబ్లిక్ మాత్రం చూపెట్టాం. ఇదండి, సింపుల్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని దయచేసి అందరికీ షేర్ చేయండి ఇది మాత్రం, ఎందుకంటే చాలామందికి తెలియదు కాబట్టి. సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. పర్సనల్ ఇంకెవరైనా బాగా అని అనిపించి నాకు కావాలన్నా, ఖచ్చితంగా కావాలని అనిపిస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి కాబట్టి కొంత ఇబ్బంది అనిపిస్తుంది. స్కూల్ కూడా స్టార్ట్ అయినాయి, డ్యూటీ కూడా చేసుకోవాలి కాబట్టి. సో ఇదండి విషయము.